బ్లాక్ క్లోవర్ ఇది కొంతమందికి మాస్టర్ పీసు, కొంతమందికి ఓవర్ హైప్డ్ యానిమే. మరి యానిమే మొత్తం పూర్తిగా ఇప్పుడే కంప్లీట్ చేసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. వర్త్ వాచింగా లేక స్కిప్ చేయొచ్చా అనేది మనం ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెనిమే. ఫైనల్లీ నేను బ్లాక్ క్లోవర్ అన్ని ఎపిసోడ్స్ చూసేసాను ప్రెసెంట్ ఉన్న వరకు. నిజం చెప్పాలంటే యానిమే గురించి ఒక ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ చూసినప్పుడు అంత ఒక స్పెషల్ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే ఫస్ట్ 20-30 ఎపిసోడ్స్ వరకు ఆస్తా అంటే మన మెయిన్ హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఆస్తా డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ వాళ్ళు అలా రాసుకున్నారు, ఒక లౌడ్ క్యారెక్టర్ లెక్క రాసుకున్నారు. సో ఆ లౌడ్నెస్ ఏమైపోయిందంటే ఓవర్ లౌడ్ అయిపోయి మనకు ప్రతి సెకండ్కి అరవడం, ప్రతి సెకండ్కు ఇక బీవచ్చంగా అరుస్తాడు. పిచ్చిలు వస్తుంది మనకు ఒక 10 నిమిషాలు కాగానే అనే ఫీలింగ్ వస్తుంది. నాకు అదే ఫీలింగ్ వచ్చింది. మన ఈ మధ్యలో మనకు సోలో లెవెలింగ్, డీమన్ స్లేయర్ లాంటి యానిమేలు చూస్తున్నాం కాబట్టి మనకు యానిమేషన్ మంచి క్వాలిటీ యానిమేషన్కి అలవాటు పడి ఉన్నాం. అఫ్ కోర్స్ అవి తక్కువ ఎపిసోడ్లు కాబట్టి ఇచ్చే తక్కువ ఎపిసోడ్లు అయినా మంచి క్వాలిటీ ఎపిసోడ్స్ ఇస్తారు. ఇదేమైంది, ఇది చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇప్పుడు 170-175 ఎపిసోడ్ దగ్గర ఉంది. అంత ఉన్నప్పుడు కూడా ఈ పాత ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ ఎపిసోడ్స్ యానిమేషన్ కొంచెం జంకీగా అనిపించింది నాకు. అంటే జంకీ అంటే ఆ ఫ్రేమ్స్ అనేది చాలా స్మూత్గా లేవు, జిటరీగా ఉంటాయి. కొన్ని స్మూత్స్ మనకు తెలిసిపోతాయి, అంటే మనకు దీనికి అలవాటు పడ్డాం కాబట్టి, డీమన్ స్లేయర్కి అలవాటు పడ్డాం కాబట్టి కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ కూడా మనకు ఫస్ట్ చూసినప్పుడు షోనెన్ మనకు ఇవన్నీ మనం చూసిన యానిమే కదా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ స్టిల్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది బ్లాక్ క్లోవర్. మరి కొంతమందికి ఎందుకు ఓవర్ హైప్డ్ అనిపించింది అండ్ కొంతమందికి ఎందుకు మాస్టర్ పీస్ అనిపించింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. బ్లాక్ క్లోవర్ స్టోరీ ఒక ఇద్దరు ఆర్ఫన్ బాయ్స్ ఆస్తా అండ్ యూనోతో స్టార్ట్ అవుతుంది. ఇద్దరికి ఒకటే డ్రీమ్ ఉంటుంది. మన నరుటోలో మీకు హోకాగే అంటే మెయిన్ లీడర్ కావాలని ఎలాంటి డ్రీమ్ ఉందో నరుటోలో దీనికి కూడా ఒకటే డ్రీమ్ ఉంటుంది. ఏంటిది? విజార్డ్ కింగ్ అంటే ఒక మ్యాజిక్ ఎంపరర్ కావాలనే ఫీలింగ్. అంటే మ్యాజిక్ లోనే తోపు, అలాంటి మ్యాజిక్ ఎంపరర్ కావాలనేది వీళ్ళిద్దరు డ్రీమ్. మనం ఫస్ట్ నుంచి ఇదే డ్రీమ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఈ వరల్డ్ గురించి చెప్పాలంటే ఈ వరల్డ్ మొత్తం మ్యాజిక్ మీద రన్ అవుతుంది. మ్యాజిక్ లేకుంటే ఈ వరల్డ్ లో సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం. కానీ ఇలా ట్విస్ట్ ఏంటంటే, నాకు బాగా నచ్చిన ట్విస్ట్ ఏంటంటే మన హీరోకి మ్యాజిక్ ఉండదు. చిన్నప్పటి నుంచి అందరు ఆస్తాని హేళన చేసేవాళ్ళు, వీక్, ఫెయిల్యూర్, మ్యాజిక్ లేనోడా అని చెప్పి తిట్టేటోడు. సో ఈ అండర్డాగ్ స్టోరీ మన అందరూ తెలిసిందే. ఫస్ట్ హీరోని ఎట్లాగో అందరు తిరుగుతారు, అరే నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఏం చేయలేవు. బట్ ఇందులో కూడా సేమ్ అదే పాయింట్ ఉంటుంది. ఆ పాయింటే అది రొటీన్ పాయింట్ అయినా ఆ పాయింట్ నన్ను కనెక్ట్ చేసింది ఒక కాడ. అండ్ యాంటీ మ్యాజిక్ ఏంటంటే అందరూ అంటే బేసిక్గా మనకు హీరోకి పవర్స్ లేకుండా పుట్టాడు అని అంటే మనం ఏమనుకుంటాం అంటే మ్యాజిక్ లేకుండా, పవర్స్ అంటే ఇక్కడ మ్యాజిక్స్ అంటే మ్యాజిక్ లేకుండా పుట్టాడు కదా, ఎలా చూపిస్తారు అంటే వీడు అందరికన్నా గొప్పడవుతాడా, లేకపోతే వెటరన్, నరుటోలో వెటరన్ ఒక గురువు దగ్గర పోయి రసంగా నేర్చుకున్నట్టు ఇక్కడ కూడా ఏదైనా సంథింగ్ ఏదైనా పెడతారా, లేకపోతే అందరికన్నా గొప్ప ఆయుధం ఏమైనా దొరుకుద్దా, సంథింగ్ ఏదైనా డిఫరెంట్ ఏమైనా జరుగుద్దా అని అనుకుంటాము. ఇక్కడ ఏం చేశారంటే డిఫరెంట్ గా మన హీరోకి ఒక్కడికి యాంటీ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ పెట్టారు. అంటే హీరో ఈ వరల్డ్లో మ్యాజిక్ లేకుంటే ఫైట్ చేయడం కష్టం. బట్ మన హీరోకి ఏంటంటే యాంటీ మ్యాజిక్ అనే అస్త్రం ఉంది. ఆ బ్లాక్ స్వాడ్ ఉంటుంది మన హీరో దగ్గర. దాంతో కొడితే ఏ మ్యాజిక్ అయినా పనిచేయదు, ఏ మ్యాజిక్ అయినా స్లాష్ చేసే మన పవర్ ఉంటుంది దాని దగ్గర. అండ్ నాకు బ్లాక్ క్లోవర్లో ఫస్ట్ యూనిక్ అనిపించిన పాయింట్ అదే, ఆస్తా పవర్. నార్మల్లీ అంటే మనం నరుటో కానీ ఇంకేదైనా యానిమే చూసేటప్పుడు మనకు ఫైర్ పవరు, ఐస్ పవరు, లేకపోతే విండ్ పవరు, ఇవన్నీ చూడడం, ఎయిర్ పవర్, ఇవన్నీ చూడడం మనకు కామన్. ఇందులో కూడా పవర్స్ ఉంటాయి. అంటే హీరో దగ్గర అవన్నీ ఏదో సంథింగ్ ఏదైనా డిఫరెంట్ ఉండడో, సంథింగ్ ఏదైనా ఆ రెండు మిక్స్ చేసి కొట్టడో అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా యాంటీ మ్యాజిక్ అని పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. మ్యాజిక్ని డిస్ట్రాయ్ చేసే స్వాట్స్, మ్యాజిక్ ఎంత పెద్ద మ్యాజిక్ అయినా కానీ దాన్ని క్యాన్సిల్ చేయగలుగుతాయి. అలాంటి స్వాట్స్ మన హీరో దగ్గర ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూనో. అండ్ బేసికల్లీ మనకు యూనోని మనం ఎలా చూడొచ్చు అని చెప్తే, నరుటోలో మనకు ససుకే ఎలా ఉన్నాడో, మనకు నరుటోకి కాంపిటీషన్ రైవల్ ఎలా ఉన్నాడో, ఇందులో మనకు హీరోకి రైవల్ వచ్చేసి, మన ఆస్తాకి రైవల్ వచ్చేసి యూనో. వీళ్ళిద్దరు బ్రదర్స్ అయినా కానీ వీళ్ళిద్దరికి వచ్చేసి విజార్డ్ కింగ్ కావాలనే వాళ్ళ డ్రీమ్. వీళ్ళిద్దరు ఉంటారంటే వీళ్ళిద్దరు రైవల్స్. ఇక ఎప్పుడు ఏడిపించుకోవడం ఉంటుంది. ఇందులో కూడా బ్యాంటర్, ఇద్దరి మధ్యలో బ్యాంటర్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికి మధ్యలో సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. నాకు అది బాగా నచ్చింది. అంటే ఇద్దరిని బద్ధ శత్రువు లెక్క చూపించలే. ఇందులో వీళ్ళిద్దరికి డ్రీమ్ ఒకటే ఉన్నా వీళ్ళిద్దరు ఒకరికొకరు రైవల్ అయినా బద్ధ శత్రువు లెక్క చూపించరు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అండ్ యూనో క్యారెక్టర్ టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ ఆఫ్ ఆస్తా ఎంత లౌడ్ ఉంటాడో మన యూనో అంత సైలెంట్, కాన్ఫిడెంట్ అండ్ కూల్ పర్సన్. మన కే డ్రామాలతో పోలిస్తే మాత్రం చావునో టైప్ క్యారెక్టర్. హ్యాండ్సమ్గా ఉంటాడు అండ్ సైలెంట్ పర్సన్, నాన్ షాలెంట్ పర్సన్ అన్నట్టు. అందరు అమ్మాయిలు దాన్ని చూసి అబ్బా అంటారు. వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉంటుంది.
కానీ జెలసీ ఉండదు. నాకు ఈ హెల్తీ రైవలరీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక మనకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే పాయింట్ ఏంటిదంటే ఈ డ్రామా, అది యానిమే మొత్తంలో మాటికి డ్రామా అని వస్తుంది. ఈ మధ్యలో డ్రామాలు బాగా రివ్యూ చేయడం వల్ల నాకు నాకు డ్రామా అని వస్తుంది. అంటే ఈ యానిమే మొత్తంలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మాకు మ్యాజిక్ నైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అప్పటి నుంచి మనకు యానిమేగా ఒక ఊపు అందుకుంటుంది, ఒక పికప్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే మనం ఒక డిఫరెంట్ మ్యాజిక్ స్క్వాడ్స్ని చూస్తాం. ఒక్కొక్క స్క్వాడ్ క్యాప్టెన్ మెంబర్ వచ్చేసి అక్కడ కూర్చుంటారు. సో ఒక మన 7 or 8 మనకు అంత ఐడియా లేదు, చాలా స్క్వాడ్స్ ఉంటాయి. అందులో ఒక 3-4 మంచి స్క్వాడ్స్ ఉంటాయి అన్నట్టు. గోల్డెన్ డాన్ అని చెప్పి, సిల్వర్ ఈగిల్స్ అని చెప్పి, క్రిమ్సన్ లయన్స్ అండ్ బ్లాక్ బుల్స్. అండ్ ప్రతి స్క్వాడ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఓన్ ఐడెంటిటీ ఉంటుంది. నాకు ఇది కూడా బాగా నచ్చింది. అండ్ వరల్డ్ బిల్డింగ్ అప్పటి నుంచి మనకు చాలా 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 ఇంట్రెస్టింగ్ గా పోద్ది ముందుకి. ఆస్తా అండ్ బ్లాక్ బుల్స్ ఎగ్జామ్ అయిపోయినాక నాకు బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఆస్తా అంత మంచి పవర్ చూపించడం, అంటే ఆస్తా శత్రుని ఒకటే పంచ్తోని ఓడిస్తాడు. స్టిల్ తనని ఎవరు పిక్ చేసుకోరు. అండ్ యూనోని మాత్రం అందరు క్యాప్టెన్స్ నాకు కావాలి అని చెప్పి చేయెత్తుతారు. బట్ ఆస్తాకి ఎవ్వడు అసలు ఒక్కడు కూడా సపోర్ట్ చేయడు. అండ్ యూనో ఫైనల్లీ గోల్డెన్ డాన్ అనే స్క్వాడ్ లో జాయిన్ అవుతాడు, మ్యాజిక్ నైట్ లెక్క. అండ్ ఆ గోల్డెన్ డాన్ వచ్చేసి కింగ్డమ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్వాడ్. ఆ ఏదైతే మ్యాజిక్ గోల్డ్ ఉన్నదో అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్వాడ్. కానీ మన ఆస్తా ఆల్మోస్ట్ రిజెక్ట్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంటాడు, ఒక్కడు కూడా చూస్ చేసుకోడు. లాస్ట్ లో కెప్టెన్ యామి, నేను కెప్టెన్ యామి గురించి తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్ ఫర్ మీ. అండ్ అదే కెప్టెన్ యామి వచ్చేసి మనకు బ్లాక్ బుల్స్ జాయిన్ కమ్మని చెప్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే బ్లాక్ బుల్స్ లో ఇప్పుడు గోల్డెన్ డాన్ ఎలాగైతే వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్వాడ్, బ్లాక్ బుల్స్ వన్ ఆఫ్ ది వర్స్ట్ స్క్వాడ్ అన్నట్టు. అంటే ర్యాంకింగ్ లో లోయెస్ట్ స్క్వాడ్ వచ్చేసి మన బ్లాక్ బుల్ స్క్వాడ్. క్రేజీ మెంబర్స్ ఉంటారు, అంత ఆగమాగం ఉంటుంది, బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది, ప్రాపర్టీ డ్యామేజ్, కంప్లీట్ మెస్. ఆ గ్రూప్ అంతా ఆగమాగం ఉంటుంది. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు ఆ స్క్వాడ్ మొత్తం మనకు ఒక ఫ్యామిలీ లెక్క అనిపిస్తుంది. మనం ఫీల్ అవుతాం ప్రతి ఒక్క క్యారెక్టర్ని. అంటే ఆ గ్రూప్లో ఎవరికి ఒక్కటి అయినా జరిగినా మనం బాధపడతాం. అంటే ఆ రేంజ్లో ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అక్కడ. చాలా బాగా నచ్చింది నాకు. అంటే వాళ్ళు చూడడానికి అంత మెస్ క్రియేట్ చేశా. ఒక్కసారి ఒకరికి ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్కడి పోయి ముందుంటాడు. నాకు అది బాగా నచ్చింది. ఆ రిలేషన్షిప్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్లాక్ బుల్స్ క్యారెక్టర్స్లో అసలు బ్లాక్ క్లోవర్లో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ సైడ్ క్యారెక్టర్స్ అని చెప్పి ఏదో నార్మల్గా వదిలిపెట్టారు. ప్రతి ఒక్క సైడ్ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెంట్ స్టోరీ, బ్యాక్ స్టోరీ ఉంటుంది. అసలు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే దానికి కూడా ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఆ ప్రతి ఒక్క స్టోరీ అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక పర్పస్తోనే ముందుకెళ్తుంది. అండ్ పర్సనల్గా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరంటే నోయల్ అనేది ఒక అమ్మాయి. అంటే ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి మ్యాజిక్ని కంట్రోల్ చేయలేదు అని చెప్పి చాలా హేళన. అంటే వాళ్ళమ్మ చనిపోతుంది, ఇతను పుట్టగానే వాళ్ళమ్మ చనిపోతుంది అన్నట్టు. వాళ్ళమ్మని చనిపోయేసరికి వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉంటారో రాయల్ ఫ్యామిలీలో, తను రాయల్ ఫ్యామిలీ పుట్టింది కాబట్టి నువ్వు మాకు అంటే అంటారు కదా, నువ్వు చేయబట్టే మా అమ్మ చనిపోయింది సంథింగ్ అండ్ నువ్వు మ్యాజిక్ కూడా కంట్రోల్ చేయలేవు, ఒక రాయల్ ఫ్యామిలీ అయ్యి మనిషిపై ఉండి చెప్పి నీకు అసలు మ్యాజిక్ కంట్రోల్ చేయడం రాదు, నువ్వు వేస్ట్ అసలు చెప్పి తను ఎప్పుడూ కించపరుస్తూనే ఉంటారు అన్నట్టు. సో అలా కించపరిచినప్పుడే మనకు కూడా అనిపిస్తుంది, అరే తినని మరి ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ తిను కూడా మనకు ఒక 2-3 ఎపిసోడ్స్ నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తనని మనకు ఒక ఆరగెంట్ గల్ లెక్కనే చూపిస్తారు. ఎందుకంటే తను కాన్స్టెంట్ గా తను ఇన్సల్ట్స్ వినడం వల్ల తను ఒక ఆరగెంట్ గల్ లెక్క మారిపోయింది. అంటే తనని ఎవరు పొగిడే వాళ్ళు లేరు లైఫ్ లో. ఎప్పుడు చూడు తనని ఏదో ఒక మాటతో ఇన్సల్ట్ చేసుడో దెప్పిపొడుచుడో ఏదో చేస్తూనే ఉంటారు తన ఫ్యామిలీ మొత్తం. బట్ ఫస్ట్ టైం ఒక ఆస్తా తనకి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. ఆస్తా అండ్ వాళ్ళ గ్రూప్ మెంబర్స్ మొత్తం ఒక ఎంకరేజ్మెంట్ ఉండేసరికి తను కూడా ఒక పాజిటివ్ ఫీల్ తోని, కాన్ఫిడెన్స్ తోని అప్పుడు మ్యాజిక్ పవర్ ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన దగ్గర ఉన్న అండ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ క్యారెక్టర్ తను వన్ ఆఫ్ ది, అంటే వాళ్ళమ్మ చాలా 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 మంచి వారియర్. అలాంటి పవర్ తిన దగ్గర కూడా ఉంది, నోయల్ దగ్గర. అండ్ తను ఎలా స్లోగా తన కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది, ఆస్తాకి ఎలా హెల్ప్ చేస్తుంది, అండ్ అవన్నీ చూసుకుంటూ పోతే మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హానెస్ట్లీ నాకు ఇప్పుడు చూసిన ఇన్ని ఎపిసోడ్స్లలో నాకు 2-3-4 ఒక బెస్ట్ క్యారెక్టర్స్ అనిపించారు. అందులో నోయల్ ఒకటి చాలా బాగా చేసింది, అంటే చేసింది కదా, దాని క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ కెప్టెన్ యామి, నేను ఇప్పుడే చెప్తాను కదా, కెప్టెన్ యామి అనే క్యారెక్టర్ అంటే యానిమేలో టాప్ 1 మెంబర్ ఎవరంటే మాత్రం కెప్టెన్ యామియే. స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి ఒక ఎలివేషన్ ఉంటుంది, మనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఒక కింగ్ వచ్చారా మనకు ఇప్పుడు
అంటే వీడు వచ్చి 10 మందిని ఖచ్చితంగా కొడతారా, వీడు ఇప్పుడు మనం చూడాలరా అనే ఫీలింగ్ ఉంటుంది చూసా. అప్పుడు అది ఎప్పుడంటే మనకు బ్లాక్ క్లోవర్ క్యాప్టెన్ వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఆ పర్సనాలిటీ, ఆ డైలాగ్స్, ఒక మన ఫన్నీగా ఉంటాయి. ఎంత ఫన్నీగా ఉంటాడో అంత డేంజర్ క్యారెక్టర్ తను. అండ్ క్రేజీ ఉంటాయి తన ఫైట్స్. అండ్ ఫైట్స్ అంటే గుర్తుకొచ్చినాయి. అంటే వన్ ఆఫ్ ది ఫైట్ నాకు బాగా అసలు నన్ను హుక్ చేసిన ఫైట్ ఏంటంటే మాత్రం లిచ్ వర్సెస్ యామీ ఫైట్. అంటే మనం ఇంతవరకు యామీ ఫైట్ చేయడం చూపించారు మనకు, అదే ఫస్ట్ ఫైట్ ఉంటుంది. ఆస్తా కూడా అప్పుడు ఫస్ట్ టైం చూస్తాడు వాళ్ళ క్యాప్టెన్ ఫైట్ చేయడం. గుహలో ఉంటుంది ఫైట్, లిచ్ వర్సెస్ యామీ ఫైట్. చాలా 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 బాగుంటుందండి అసలు. యానిమేషన్ నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళు బడ్జెట్ ఎక్కడ పెట్టాలనో అక్కడ వరకు పెట్టారు. ఇందులో ఏంటంటే పెట్టే కాడ బడ్జెట్ ఎట్లా పెట్టాలంటే మీకు తెలిసిపోద్ది, అప్పా బాగుంది ఇక్కడ పెట్టారా పైసలు అని. అట్లుంటుంది ఆ యామీ ఫైట్ను లిచ్ ఫైట్. సీరియస్లీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఆ ఎపిసోడ్ వరకు చూడండి, చాలా 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 బాగుంటుంది. అండ్ యాక్షన్లో నేను ఇప్పుడు చెప్పాను, యామీ వర్సెస్ లిచ్ ఫైట్ చాలా బాగుంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగుంటుంది. అండ్ యాక్షన్ మీదకి వచ్చేసరికి మనకు నారుటో కానీ వేరే యానిమల్ ఏంటంటే ఫైనల్ సేవియర్ వచ్చేసి మన హీరో ఉంటాడు. అంటే మన హీరో లాస్ట్ వచ్చి క్రెడిట్స్ దొబ్బే రకం ఉంటుంది. అంటే ఇది క్యాజువల్గా అన్ని యానిమల్లో జరుగుతూనే ఉంటుంది. అందరు దెబ్బలు తింటారు, లాస్ట్ హీరో ఏదో ఒక విధంగా వచ్చి కాపాడుతాడు. ఎందుకంటే తన మెయిన్ క్యారెక్టర్ కాబట్టి కాపాడాలి తప్పదు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కానీ టీమ్ ఎఫర్ట్స్ ఉంటాయి. అంటే కాంబో మ్యాజిక్స్ యూజ్ చేయడం, ఒక టీం యూజ్ చేయడం, ఇంకొక ఇప్పుడు టెలిపోర్ట్ లాంటి మన ఒక మ్యాజిక్ ఉంటుంది, అది యూజ్ చేసి ఆస్తా ఫైట్ చేయడం. సో ఒకళ్ళ హెల్ప్ తీసుకొని ఇంకొకళ్ళ హెల్ప్ వాడుకొని వీళ్ళు ఫైట్ చేస్తారన్నట్టు. నాకు అది బాగా నచ్చింది, ఒక టీమ్ ఎఫర్ట్స్ లెక్క అనిపించినాయి. అండ్ అది ఫైట్స్ కోరియోగ్రఫీ కూడా వీళ్ళు క్రియేట్ చేయడం చాలా 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 బాగుంది. నాకు అది యాక్షన్ విషయంలో, నాకు ఈ విషయంలో పర్టికులర్లీ టీమ్ని వాడుకొని ఒక టీమ్ ఎఫర్ట్స్ లెక్క చూపించే ఫైట్స్. అంటే మీకు పచ్చి చెప్పడం తెలుగులో RRR ఫైట్ చూస్తుంటారు కదా, ఇప్పుడు ఒకళ్ళ భుజాల మీద ఎక్కి తీసే ఫైట్, అలాంటి ఫైట్ ఎగ్జాక్ట్ ఫైట్ ఉండదు, అట్లాంటి టీం వర్క్. అలాంటి ఫైట్స్ ఇలా చాలా బాగుంటాయి, చాలా ఉంటాయి కూడా. ఎస్పెషల్లీ బ్లాక్ బుల్స్ మెంబర్స్ మధ్యలో కామెడీ, మ్యాగ్నా కావచ్చు, లక్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇటు ఫ్రాంక్ చెప్పాలంటే ఒక సైకో క్యారెక్టర్ లెక్క కనిపిస్తున్నాడు కొన్ని నిమిషాలలో. అంటే మనకు ఫైట్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు కొట్లాడదామనే ఉంటాడు. అండ్ నెగిటివ్స్ గురించి ఇప్పుడు ఎంత పాజిటివ్ మాట్లాడుకున్నాం కాబట్టి నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక 20-30 ఎపిసోడ్స్ మీరు భరించాలి అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఆస్తా లౌడ్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోద్ది. మనకు పిచ్చిలేస్తుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో బంద్ చేద్దాం ఈ ఎపిసోడ్ అనే ఫీలింగ్ వస్తుంది, అంత లౌడ్ ఉంటాడు, చికాకులు ఇస్తుంది. అండ్ యానిమేషన్ కూడా కొంత కన్సిస్టెన్సీ ఉండదు. కొన్ని చోట్లలో వావని అమ్మ బాగుందిరా అనిపిస్తుంది, కొన్ని చోట్లలో ఈ అమ్మ ఏంది ఇది మరి డోరామ్యాన్ చూసిన ఫీలింగ్ వస్తుంది. నిజం చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ కొన్ని సీక్వెన్స్లలో మీరు డోరామ్యాన్ చూసిన ఫీలింగ్ వస్తుంది, కొన్ని సీక్వెన్స్లలో మీరు డీమన్ స్లేయర్ చూసిన ఫీలింగ్ వస్తుంది. అదే ఒకటే నెగిటివ్, అంత పెద్ద అది మనం చూసినట్టు వదిలేయచ్చు. యానిమేషన్ ఎక్కడ పెట్టారో బడ్జెట్ అక్కడ పెట్టారు. నేను చెప్తున్నా ఫైట్స్ మధ్యలో బడ్జెట్ పెట్టారు, బట్ అన్నిటి దగ్గర వాళ్ళు బడ్జెట్ పెట్టలేకపోయారు అంతకనం. అండ్ కొంతమందికి స్టార్టింగ్లో డ్రాప్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఐ అండర్స్టాండ్ ఫీలింగ్, బట్ మీరు డ్రాప్ చేయకుండా ఒక 30-40 ఎపిసోడ్స్ వరకు కంటిన్యూ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ మాత్రం అవ్వరు. నేను మాత్రం చెప్తాను పర్సనల్గా. ఇప్పుడు నా ఓవరాల్ రివ్యూ గురించి చెప్పాలంటే, నాకు నచ్చిందా నచ్చలేదని చెప్పాలంటే మాత్రం నాకు నచ్చింది. ఇది మాత్రం చెప్తా. అంటే దీన్ని నరుటోతోని కంపేర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అఫ్కోర్స్ మీకు పిన్ పాయింట్ సిమిలారిటీస్ కూడా కనబడతాయి, బట్ స్టిల్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఈ యానిమేని, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ వైబ్, ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. నాకు మాత్రం బాగా నచ్చింది. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ యానిమేని, బికాస్ 20-30-40 ఎపిసోడ్స్ కనుక మీరు ఓపిక పడితే తర్వాత మీరు ఖచ్చితంగా చూస్తారు, బికాస్ ఈ స్టోరీ అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆస్తా ఓరోడు కూడా తక్కువైంది. నాకు మాత్రం పర్సనల్లీ ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి మాత్రం కెప్టెన్ యామీ, నోయల్, ఆస్తా, యూనో అండ్ లక్. వీళ్ళ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చాయి. అంటే మీరు కూడా ఈ డ్రామా చూసిన వాళ్ళైతే మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో మన కామెంట్లో చెప్పండి. అండ్ ఎందుకు నచ్చారో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్క ఒపీనియన్స్ ఒక్కొక్క తిరుగు ఉంటుంది. నాకు ఆస్తా నచ్చాడు, మీకు యూనో నచ్చచ్చు. అండ్ పర్సనల్గా మీరు కూడా బ్లాక్ క్లోవర్ చూసిన వాళ్ళైతే, లేకపోతే ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఎలా అనిపిస్తుంది యానిమే అని చెప్పి కూడా కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. బికాస్ మనకు యానిమే గురించి మాట్లాడే మెంబర్స్ అని డిస్కస్ చేసుకునే మెంబర్స్ అంత తక్కువ ఉంటారు. సో మనం ఇక్కడే డిస్కస్ చేసుకోవాలి. నాకు ఉండేది ఒకటే ఛానల్ కాబట్టి ఏ సింపుల్ థింగ్ ఉన్నా మనం ఇక్కడే డిస్కస్ చేసుకోవాలి. అండ్ మీరు కూడా ఇంకేదైనా యానిమే రికమెండ్ చేయగలిగితే నాకు రికమెండ్ చేయండి, మనం చూసి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.